వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా లైఫ్లో వీటిని లెక్క పెట్టవాగండి. అవేంటే అదేనండి, నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని. నడిచిన దూరాన్ని లెక్క పెట్టారనుకోండి, ఇంకా నడవాల్సిన దూరం ఏదైతే ఉందో అది మిమ్మల్ని భయపట్టేలాగా, భారం అయ్యేలాగా చేస్తుంది అనమాట. అలాగే గడిచిన కాలాన్ని కూడా మీరు కనుక తలుచుకుంటూనే ఉన్నారనుకోండి, గడిచిపోయిన కాలంలో ఎన్నో అనుభూతులు ఉంటాయి. అవి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, బాధ కలిగించినవి, సంతోషాన్ని ఇచ్చినవి, రకరకాల మిక్సింగ్ అన్నమాట. ఇంద్రధనుసు లాంటి రంగులు ఎన్ని ఉన్నాయో అన్ని రంగులు ఉంటాయి జీవితంలో. కాబట్టి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒక రోజు ఒకలా ఉంటే ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది అనమాట జీవితం అనేది. కాబట్టి ఏది అయినా సరే సంతోషం అయితే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అదే బాధ అనుకోండి, మనల్ని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనే దాన్ని భయపెడుతూ ఉంటుంది. అలా రకరకాలు ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడూ కూడా లెక్కలు వేసుకోవద్దు. తలుచుకొని వాటిని అక్కడితో వదిలేయడమా, లేదంటే తలుచుకున్నప్పుడు దానిలో నుంచి మనం ఏం నేర్చుకున్నామో, అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చిందంటే దానిలో నుంచి మనం బయటపడటానికి ఆ రోజు ఏం చేసామా అనేది మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి గుర్తు చేసుకోవడం వేరు. దాన్ని మనము ఒకరితో డిస్కస్ చేయడం వేరు, మన ఇంట్లో వాళ్ళతో, అది వేరే విషయం. డిస్కస్ చేసి అక్కడి వరకు భలే థాట్ మనకి భలే వచ్చింది కదా ఆ రోజు, అలాగా అందులోంచి బయటపడడం, అలా మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంతవరకు ఓకే. బట్ కానీ అది భయపెట్టే విధంగా, అది ఏదైనా కానివ్వండి, భయపెట్టే విధంగా ఉండేట్టు మాత్రం మనం దాన్ని పట్టుకొని వేలాడకూడదు అనమాట. మనకి ఇంత ఆస్తి ఉండాలి, అంత లగ్జరీ లైఫ్ ఉండాలి, మన చుట్టూ మనకంటూ ఒక నలుగురు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలంటే. వీటన్నిటికంటే ముందు ఈరోజు మనకి గడిచి రేపు హ్యాపీగా గడవాలి అంటే ఉండాల్సింది అన్నిటికన్నా మించి, డబ్బుల కన్నా కూడా మించి ముందు ఉండాల్సింది హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్, హెల్తీగా ఉండేటటువంటి లైఫ్, పాజిటివ్గా ఉండేటటువంటి మెంటాలిటీ, మెయిన్గా మెంటల్ హెల్త్ అనమాట. వీటన్నిటిని మనం చక్కగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మన భవిష్యత్తుని భయపెట్టేదిగా ఉండేటటువంటి గతాన్ని మనము తవ్వుకోకూడదు. దాన్ని అంతలాగా సీరియస్గా ఆలోచించకూడదు. దాన్ని గుర్తు ఎంతవరకు తెచ్చుకోవాలో అంతవరకు తెచ్చుకుంటే ఓకే. దాన్ని పట్టుకొని వేలాడకూడదు. ఏదైనా నడవాల్సిన దూరాన్ని కానీ ఏదైనా మనల్ని భయపెట్టేదాన్ని మాత్రం మనము దగ్గరికి రానివ్వకుండా దాన్ని ఓవర్కమ్ చేయాలి. కానీ ఆ భయాన్ని దాన్ని పట్టుకొని వేలాడటము, దగ్గరికి తెచ్చుకొని భయపడము అలాంటివి చేయకూడదు అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.